హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల 9వ భాగానికి స్వాగతం అండి. రవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాజగోపాలరావు గారు అన్నమాట అక్షరాలా నిలుపుకున్నారు. గిరిజ పెళ్ళవగానే రవిని ఋషి వ్యాలీ తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించి అవసరమైన ఫీజు కట్టి వచ్చారు. అంత క్రితమే సాయన్నని తోడిచ్చి విజయవాడ పంపి గిరిజ ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించి వచ్చేలా ఏర్పాటు చేశారు. గిరిజ పెళ్లి గురించి చుట్టుపక్కల వాళ్ళంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారని, తనని అనేక ప్రశ్నలు వేశారని రవి చెప్పాడు. ఋషివేలి వెళ్ళిన తర్వాత రవి వారం రోజులకోసారి ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. ఆ ఉత్తరం నిండా వాడి స్కూల్ కబుర్లే. సంతోషం నిండిన ఆ కబుర్లు చదువుతుంటే గిరిజకి ఎంతో హాయిగా ఉంటుంది. ఈరోజు కూడా గిరిజ రవి దగ్గర నుంచి వచ్చిన అలాంటి ఉత్తరాన్ని చదువుతోంది. అక్క, నేను కులాసా, నీవు కులాసాన్ని తలుస్తాను. రాజగోపాలరావు గారికి నా నమస్కారాలు. అక్క, నువ్వు బొత్తిగా జవాబే రాయటం లేదు. చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఇక్కడ నాకు అంతా బాగుంది. అక్క, ఈ స్కూలు వాతావరణం చూస్తుంటే ఎవరైనా చదువుకుంటే డబ్బున్న అబ్బాయిగానే చదువుకోవాలనిపిస్తుంది. బెజవాడలో బ్యాగ్ మోసుకుంటూ ఫీజు కోసం ఏ నెలకా నెల వెతుక్కుంటూ చదివే ఆ చదువుకి ఈ చదువుకి ఎంత తేడా కదా. నా ఈ అదృష్టానికి కారణం మా గిరిజక్కే అనిపిస్తుంది. రాజగోపాలరావు గారు ఎంతో మంచివారు కదక్క. నువ్వు చందు గారిని పెళ్లి చేసుకోకపోతే నాకింత బాగా చదివే భాగ్యం అబ్బేదా? కానే కాదు. నువ్వు చెప్పినట్లే నేను మధుమూర్తికి ఉత్తరం రాశాను. అతను వెంటనే జవాబు రాశాడు. ఆ జాబు కూడా ఇందులో జత చేర్చి పంపిస్తున్నాను. అక్క, మధుమూర్తి చాలా మంచివాడు. నువ్వే అతనికి ఉత్తరం రాయి. మీరిద్దరూ స్నేహితులు కదా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని అతనికి కోపం వచ్చింది. నువ్వు ఉత్తరం రాస్తే ఆ కోపం అంతా పోతుంది. తప్పకుండా ఉత్తరం రాయక్క. నాకు కూడా జవాబు రాయి. రాస్తావు కదూ? అందరినీ అడిగానని చెప్పు. బావగారికి నా నమస్కారాలు. రవి. గిరిజ ఆ ఉత్తరం చూడగానే నిట్టూర్చింది. బావగారికి నమస్కారాలు. రవి ఎంత తేలికగా బావగారు అన్న మాట అలవాటు చేసుకున్నాడు. వాడి నోటి వెంట ఆ మాట వింటే తనకే ఎలాగో అనిపిస్తోంది. గిరిజ మధుమూర్తి రాసిన ఉత్తరం తెరిచింది. అది చాలా క్లుప్తంగా అయినా అభిమానపూర్వకంగా ఉంది. చిరంజీవి రవికి ఆశీర్వదించి రాయినది. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నేను పని ఒత్తిడిలో ఉండి వెంటనే నీకు జవాబు రాయలేకపోయాను. నువ్వు ఏమీ అనుకోవద్దు. నువ్వు రాసిన ఉత్తరం 2-3 సార్లు చదివాను. అందులో మీ అక్క పెళ్ళి ఎంత త్వరగా అనుకోకుండా జరిగిందో విపులంగా రాశావు. గిరిజ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని నాకేం కోపం లేదు రవి. ఈ విధి ఉందే, ఇది చాలా చిత్రమైంది. ఒక్క పూటలో ఒక్క క్షణంలో వ్యక్తుల సంబంధ బాంధవ్యాల్ని మార్చేస్తుంది. అనుకోని సంఘటనలతో దూరంగా ఉన్న మనుషుల్ని హఠాత్తుగా కలిపేయను కలదు, విడదీయను కలదు. మనం నిస్సహాయంగా దాని చేతిలో పావులుగా మారి చూస్తుంటాం మినహా ఇంకేం చేయలేం. అక్క పెళ్లి గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఎందుకంటే గిరిజ తెలివి తక్కువ పిల్ల కాదు. ఎంత విపరీతమైన పరిస్థితి అయినా విచక్షణా జ్ఞానం కోల్పోదు. తన పరిస్థితి తను బాగానే ఆలోచించగలదు. గిరిజ నిర్ణయాలు చాలా వరకు సరైనవిగానే ఉంటాయి. ఆ విషయం గిరిజ కంటే నాకే బాగా తెలుసు. గిరిజ మీద నాకు కోపం వచ్చిందని నువ్వు ఎందుకు అనుకున్నావు? గిరిజకి పెళ్ళయింది. ఇది వరకు గిరిజ కాదు కదా. అదీ కాకుండా నేను పని ఒత్తిడిలో చాలా తీరిక లేకుండా ఉన్నాను. అందుకే జవాబు రాయలేదు. అప్పుడప్పుడు నువ్వు ఉత్తరాలు రాస్తుండు. గిరిజకి ఉత్తరం రాస్తే తనని అడిగానని చెప్పు. ఆశీస్సులతో మధుమూర్తి. ఆ ఉత్తరం చదవగానే గిరిజ కళ్ళు చెమ్మగిల్లాయి. మధు మనసు ఎంత ఔన్నత్యపూరితమో ఆ ఉత్తరమే చాటి చెబుతోంది. మధుకి ఉత్తరం రాయాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఎలా రాయాలో ఏం రాయాలో తెలియటం లేదు. గిరిజకి చాలాసార్లు మరీ మరీ అనిపిస్తోంది, ఈ ఇంటిలో తన స్థానం ఏమిటి? నీకు నాకు సంబంధం లేదని చందు స్పష్టంగానే చెప్పేశాడు. అతని ప్రవర్తన కూడా అలాగే ఉంది. తెలుసో తెలియకో తను పెళ్లి చేసుకుంది. ఇదొక బాధ్యతగా భావించి అతన్ని చక్కదిద్ది తనని అర్థం చేసుకునేలా చేసి అతని జీవితంలో అల్లుకుపోమని విచక్షణ జ్ఞానం చెబుతుంటే అదేం అవసరం లేదు
అంతకంటే చావటం నయం. అంత అవమానం చేసిన తర్వాత మళ్ళీ అతన్ని ప్రేమించటమా? అది ప్రేమించటం కాదు, దేవరింపు అవుతుంది అనుకుంది. అని అభిమానం కోపంగా తిరస్కరిస్తోంది. అవమానాగ్నితో కొతకొతలాడిపోతున్న గిరిజకి రాజగోపాలరావు గారి చల్లని నీడ ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చందుని దారికి తీసుకురావాలి అని ఆయన పడని తాపత్రయం లేదు. అసలు చందుకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? అదే మాట రాజగోపాలరావు గారిని అడిగితే, వాడు సూర్య పెళ్ళాన్ని చూసి అలాంటి నిశ్చయానికి వచ్చాడు అంటారు. గిరిజకి అది నమ్మబుద్ధి కాలేదు. రాజగోపాలరావు గారు సరిగ్గా కనుక్కొని ఉండలేకపోవచ్చు. చందుకి మనసులో పెళ్లి పట్ల ఇంత విముఖత్వం ఏర్పడిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలి తాను. అక్కడికి ఓసారి చందుని అడిగేసింది, పెళ్ళంటే ఎందుకంత విముఖత్వం మీకు? అది నా స్వంత విషయం, నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, పెడసరంగా జవాబు చెప్పాడతను. గిరిజ అతనితో మళ్ళీ ఆ విషయం గురించి తర్కించలేదు. ఎలా తెలిసిందో గాని గిరిజకి డబ్బుగల అబ్బాయితో పెళ్ళయిందని గిరిజ బంధువులు చాలామందికి తెలిసింది. ఎవరెవరో ఉత్తరాలు రాస్తున్నారు. పిన్నతల్లి మనుమరాలట, పెద్ద మామయ్య చిన్న కూతురట, తల్లి స్నేహితురాలి కొడుకట. గిరిజ వాటిలో చాలా వాటికి జవాబే రాయలేదు. ఒకరోజు ఒక వయసు మళ్ళిన ఆవిడ 2 ఆడపిల్లల్ని వెంటేసుకుని సరాసరి ఇంటికే వచ్చింది. గిరిజ ఎక్కడా? మా గిరిజమ్మ తల్లి ఏది అంటూ పిలిచింది. సాయన్న గిరిజను పిలుచుకొచ్చాడు. ఆవిడని గిరిజ ఎన్నడూ చూడలేదు, గిరిజని కూడా ఆవిడ చూడలేదు. ఎక్కడనైనా మా గిరిజ అంది సాయన్నని. ఇదిగో చూపించాడు సాయన్న. ఆవిడ అమాంతంగా గిరిజని కౌగిలించుకుంది, బుగ్గలు పుణికింది. అసలు నీ పెళ్లి నేను చేయాల్సింది, మీకు అత్తయ్యనవుతానమ్మా. మీ నాన్న ఎప్పుడూ నీ గురించే రాస్తుండేవాడు. మీ అమ్మ పోయిన తర్వాత నేను వద్దామనే అనుకున్నా, కానీ ఏది మా వారికి పక్షపాతం, ఇంట్లో చేసే దిక్కు లేదు. ఈ ఊరు పెళ్ళికొచ్చాను, నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసింది, అందుకే అడ్రస్ వెతుక్కొని వచ్చాను. నా కూతుళ్ళు మాత్రం గిరిజ నిన్ను చూస్తుందా, నీతో మాట్లాడుతుందా అని సణుగుతూనే ఉన్నారు. అది ఎంత డబ్బు గలవాడిని పెళ్ళాడినా నా అన్న కూతురే కదా అంటూ వచ్చాను. గిరిజ ఆవిడనే చూస్తుంది. దూరంగా కూర్చున్న కూతుళ్ళని పిలిచింది. రమణి, వెంకటి, రండమ్మా, మన గిరిజ, మీరు ఇంతప్పుడు చూసుంటారు. వాళ్ళు లేచొచ్చారు. ఇంతలో రాజగోపాలరావు గారు అక్కడికి వచ్చారు. ఆవిడ ఆయన ఎవరు అని అడిగి తెలుసుకుని గిరిజ చెప్పగానే అలాగా అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంది. నేను గిరిజ మేనత్తని, దాన్ని చూడాలనిపించి వచ్చాను. మా అన్నయ్య పోయాడు. ఇది ఎక్కడో అక్కడ చల్లగా ఉంది, నాకెంతో సంతోషంగా ఉంది. మీరు మా స్థితిగతులు చూడకుండా మీ మనవడికి చేసుకున్నారంటే మీ మనసు ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. అసలు మీలాంటి గొప్ప మనిషి కళ్ళతో చూస్తేనే జన్మధన్యం అవుతుంది. సగం మిమ్మల్ని చూద్దామనే వచ్చాను అంది. గిరిజ, మీ అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు అన్నారు ఆయన. గిరిజ మేనత్త 4 రోజులుంది. రాజగోపాలరావు గారు కారులో ఊరంతా చూపించారు. వెళ్ళేటప్పుడు అందరికీ గిరిజ చేత బట్టలు పెట్టించారు. ఎందుకు బాబు ఇవన్నీ అంటూనే తీసుకుంది. వెళ్లే ముందు గిరిజతో, ఎక్కడో సుడి ఉండి భాగ్యవంతులు ఇంటో పడ్డావు, కాస్త మమ్మల్ని కనిపెట్టి ఉండవే గిరిజ అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గిరిజ రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చింది. ఏమ్మా, వెళ్ళారా వాళ్ళు అడిగారు ఆయన. వెళ్ళారు బాబు. మీరు ఆవిడకి ఎంత ఇచ్చారు అని అడిగింది. ఎంత? 1000 రూపాయలు. పిల్ల పెళ్ళి ఏదో కుదురుతుందిట, పెళ్ళికి సాయం చేయమని అడిగింది. ఆవిడ అలా ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అందరినీ అలాగే సాయం అడుగుతుంది. ఆ డబ్బు వసూలు చేసి ఇంట్లోకి వాడేస్తుందే తప్ప పెళ్ళికి దాచదు. ఆయన సానుభూతిగా చూశారు. ఫోన్లేమ్మా, మధ్యతరగతి సంసారాల్లో ఆ ఇబ్బందులు అలాంటివి, అవి మనం పట్టించుకోకూడదు. ఆవిడ ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాన్న పోతే కనీసం మేము ఏమైనామో కూడా ఒక్క ఉత్తరం ముక్క రాసి కనుక్కోలేదు. ఇప్పుడెంత ప్రేమ ఒలకపోస్తుందో. గిరిజ, నా డబ్బు నీకు ఇలా దూర బంధువుల్ని దగ్గర చేస్తే నాకు చాలా సంతోషమే. నువ్వు ఈ ఇంటి కోడలిగా అందరికీ అపురూపంగా అండగా ఉండాలి. ఎంతమందికి ఉంటే ఏం లాభం, ఒక వ్యక్తికి మాత్రం నేను అస్సలు అవసరం లేదు, గిరిజ లోలో అనుకుంది.
రాజగోపాలరావు గారు కూతురు జ్ఞాపకార్థం ఆమె పోయిన రోజున వర్కర్స్ అందరికీ భోజనాలు పెట్టి బట్టలిచ్చి ఘనంగా స్మరించుకోవటం అలవాటు. ఆయన వ్యాపారం అంతా కూతురు పేరిటనే ఉంది. కమలా ఇంజనీరింగ్ ఏజెన్సీస్, కమలా డిపార్ట్మెంటల్ స్టోర్స్, కమలా ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఇవన్నీ కూతురుతో పాటు పెరిగి పెద్దవైన వ్యాపారాలే. ఒకప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా 4 తలలు 10 చేతులు ఉన్న మనిషిలా వ్యాపారాలన్నీ రాత్రింబవళ్ళు శ్రమపడి అదే లోకంగా పనిచేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆయనకి శక్తి తగ్గిపోయింది, ఉత్సాహం ఊడికిపోయింది. ప్రతి మనిషి జీవితం సూర్యుడిలా ఉదయించటం, మధ్యాహ్నం వేళలో ప్రజ్వరిల్లటం, తర్వాత పడమటికి వాలి మెల్లగా అస్తమించటం జరుగుతుంది. రాజగోపాలరావు గారి జీవితము పడమటి దిశకి మళ్ళీపోయింది. సూర్యాస్తమయం అయ్యే సమయం దగ్గరికి వచ్చిందని ఆయనకి తెలుసు. చందు కాస్త బాధ్యత కలవాడైతే ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది. పెళ్ళవగానే గిరిజను వెంటబెట్టుకుని వెళ్ళి స్వయంగా దగ్గరుండి అన్నీ వివరంగా చూపించారు. గిరిజ తెలివిగల పిల్ల కాబట్టి ఎప్పటికైనా చందుని తన మార్గానికి లాగి ఈ బాధ్యతలు వాడు భరించేలా చేస్తుందని ఆయనకి నమ్మకంగా అనిపించసాగింది. ఆయన చేతి కింద వర్కర్స్ బోలెడంతమంది ఉన్నారు. గిరిజకి ఆయన చెప్పారు, గిరిజ, వర్కర్స్ అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వటంతోనే తీరిపోయింది అనుకోకూడదు. వాళ్ళ కష్టసుఖాలు కూడా ఓ కంట కనిపెట్టి ఉండాలి. అలాగని మరీ ఏమరపాటుగా ఉండి వాళ్ళు చెప్పిందంతానూ నమ్మకూడదు. అవసరాల కోసం లేని ఇబ్బందులు సృష్టించి మన మంచి మనసుకి గాలం వేయాలని చూస్తారు. యజమానంటే వర్కర్స్ని జాగ్రత్తగా చూడాలి. ముందు అతనికి ఉండటానికి చోటు, తినటానికి తిండి, ఈ 2 అవసరాలు సమకూరుతున్నాయో చూడాలి. వాళ్ళని పూర్తిగా నమ్మాలి. కానీ మన నమ్మకాన్ని వాళ్ళు దోచుకోకుండా జాగ్రత్త పడాలి. సోమరిపోతుల్ని మనం దరిదాపుల్లో ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు చెదపురుగుల్లా వ్యాపారాన్ని బట్టి తినేస్తారు. అసమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన కోపిష్టి వర్కరే ఉండటం మంచిది. వ్యాపారం చేసేటప్పుడు యజమాని ఎప్పుడు వర్కర్ మీద ఆధారపడనట్లే ఉండాలి. నువ్వు లేకపోయినా వ్యాపారం నడుస్తుంది సుమా అన్నంత ధీమాగా ఉండాలి. వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట బతకగలను అని ఏ వర్కర్ అయినా అనుకుంటే అతనికి యజమానికి మధ్య సత్సంబంధాలు లేనట్లే. ఇంకో చోట ఎక్కువ జీతాలు ఇస్తారని అవకాశం వచ్చినా ఇక్కడ నాకు దొరికిన అభిమానం, విలువ అక్కడ దొరకవేమో అనే అనుమానం అతనిలో కలగాలి. వర్కర్ అంటే పనిచేసేవాడు. అతని మీదనే మన వ్యాపారం ఆధారపడి ఉంటుంది. ఇందులో బాయ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరూ ముఖ్యులే. జీతం హెచ్చుతగ్గులు బట్టి ఎక్కువ తక్కువలు వీళ్ళకి ఆపాదించకూడదు. కంపెనీలో ప్రతి వర్కర్ని యజమాని అపురూపంగా అతని వల్లనే ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది సుమా అన్నంత జాగ్రత్తగా చూడాలి. గిరిజ రాజగోపాలరావు గారు చెప్పే ప్రతి మాటని ఎంతో శ్రద్ధగా వినేది. ఆయన అనేవాళ్ళు, గిరిజ, ఈ ప్రపంచంలో కష్టమైనది చేయలేనిది ఏదీ లేదు. ప్రతిదీ ఫార్ములా, ఒక ప్రణాళిక. ఏ పని చేయాలన్నా దాన్ని విడదీసి భాగించుకోవాలి. దాని ప్రకారం శ్రద్ధగా చేసేయాలి. ఈ చిన్న సూత్రంలోనే ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఇమిడున్నాయి. చిన్న వ్యాపారం అయితే వేలల్లో, కాస్త పెద్దదైతే లక్షల్లో, ఇంకా పెద్దదైతే కోట్లలో. ఇక్కడ సూత్రం ఒకటే, దాని అంకెలు మాత్రమే తేడా. బాధ్యతగా తీసుకునేవాడికి ఈ అంకెలలో చిన్న పెద్ద తేడా అనే భావనే ఉండదు. నువ్వు రోజు మేనేజర్ గారి దగ్గర లెక్కలు చూస్తున్నావు. ఇప్పుడు ఊరికే కుడికలు తీసివేతలు మాత్రమే చూస్తున్నావు. నువ్వు తీరుబడిగా ఉన్నప్పుడు ఆ పుస్తకాల దగ్గర పెట్టుకుని అసలు ఈ ఖర్చంతా ఏమిటి, ఎందుకైంది అన్న దృష్టితో చూడు. అప్పుడు వాటిని చూడటంలో ఏకాగ్రత దానంతటా అదే వస్తుంది. గిరిజ తలబోపింది. రాజగోపాలరావు గారు అన్నారు, నువ్వు పక్కన ఉండి సాయం చేస్తే చందు తేలిగ్గా ఈ వ్యాపారాన్ని చూడగలడు అని నా నమ్మకం. ఎందుకంటే వ్యాపారంలో ఎప్పుడు ఆపరేటర్ కంటే మేనేజర్కే అనుభవం, నైపుణ్యం, తెలివితేటలు ఎక్కువ ఉండాలి. నడిపించేవాడు ఇతనైతే నడిచేవాడు అతడవుతాడు. గిరిజకి ఆయన ఎందుకు ఇంత శ్రద్ధగా వివరంగా తనకి వ్యాపారం అంతా చూపిస్తున్నారో ఇప్పుడు అర్థం కాలేదు. ఆయన ఒక విధంగా తనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. గిరిజకి ఇదంతా నేర్చుకోవాలని ఉత్సాహంగానే ఉంది.
ఆయన చెప్పింది రెండోసారి చెప్పే అవకాశం రానియకుండా గ్రహిస్తుంది. అదొక చదువులా అయిపోయింది. వారిద్దరిది గురు శిష్యుల సంబంధం అయింది. విద్యార్థికి చదువు మీద ఏకాగ్రత పెరిగే కొద్దీ గురువుగారి పట్ల చనువు, గౌరవం ఎక్కువే అవుతాయి. గిరిజకు కూడా అలాగే ఉంది. ఒకసారి మంచం మీద పడుకుని ఒంటరిగా ఉన్నప్పుడు గిరిజ మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇదంతా నాకెందుకు? ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందాన్ని. ఈ బంధాలు నా చుట్టూ నేను ఎందుకు బిగించుకోవాలి అనిపిస్తుంది. తల్లి సంస్మరణ రోజున ఇంట్లో అంతా కోలాహలంగా ఉంది. కానీ చందు ఇంట్లో లేడు. గుర్రపందాలు జరుగుతున్నాయి. స్నేహితులతో వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కానీ రాలేదు. ఏమిట్రా, నీకోసం వర్కర్స్ ఎంతసేపు ఎదురు చూశారు అన్నారు రాజగోపాలరావు గారు. వర్కర్సా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు చందు. ఏమిట్రా, ఏ లోకంలో అన్నావు? ఈరోజు మీ అమ్మ పోయిన రోజు అని గుర్తు చేశారు. ఓ అదా, దానికి నేను లేకపోతే ఏమవుతుంది తాతయ్య? ఏంటో నీ చేదస్తాం, నాకు అర్థం కాదు. చనిపోయిన వాళ్ళ పేరు మీద ఇంత ఆర్భాటం దేనికి? సిల్లీ సెంటిమెంట్ తప్ప అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ అక్కడే ఉంది. సాయని చెప్పాడు. చందుకి తల్లి గుర్తులేదు. తాతగారే పెంచి పెద్ద చేశారు. తాతయ్య చెబితే తల్లిని గౌరవించడం తప్ప ఆవిడ అతనికి తెలిస్తేగా ఏదైనా అభిమానం కానీ ప్రేమ ఉండటానికి. గిరిజకి అప్పుడప్పుడు సాయన్న చందు చిన్ననాటి విశేషాలు చెబుతూ ఉండేవాడు. చందుకి చిన్నప్పుడు కుక్కపిల్ల ఉండేదట. దాన్ని ఎంతో ప్రేమగా చూసేవాడు. అది ఎప్పుడూ చందు చేతుల్లోనే ఉండేది. దానికి కూడా చందుకి జరిగిన గారాబం జరిగేది. ఓసారి ఎలా వెళ్ళిందో గేటు దాటి బయటకు వెళ్ళింది. ఆటోకి తగిలి చనిపోయింది. చందు కుక్కపిల్ల కోసం బెంగపడ్డాడు. రాజగోపాలరావు గారు అలాంటి కుక్కపిల్లల్ని 2-3 తెప్పించారు. కానీ చందు వాటి మొహం కూడా చూడలేదు. చందు తర్వాత కోలుకున్నాడు. కానీ మళ్ళీ కుక్క అన్న మాటను దగ్గరికి రానియలేదు. స్నేహితులతో కలుస్తాడు, వాళ్ళకి అన్నీ ఇస్తాడు. కానీ అదంతా తన ఇష్టమైతేనే. వాళ్ళలో ఎవరికైనా బాధ వస్తే చందు దగ్గరికి వస్తారు. కానీ చందు తన బాధ ఎవరికీ చెప్పడు. చిన్నప్పుడంతా ఒంటరితనం. పెద్ద అయిన తర్వాత తాతగారి విపరీతమైన గారాబం. స్నేహితులు తమ అవసరాల కోసం అతన్ని ఆధిక్యత చేసి అందలం ఎక్కించటం, ఇవన్నీ కలిసి చందుని బాగా పాడి చేశాయని సాయన్న అనుమానం. అతనికి తన సంతోషమే తప్ప ఎదుటివారి సంతోషం కానీ బాధ కానీ గమనించని మనస్తత్వం బాగా అలవాటైపోయింది. గిరిజ వ్యక్తిగా చందు మనస్తత్వం ఏమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించసాగింది. చందు గిరిజ ముందు నుంచి వెళుతూ సాయనకి చెప్పాడు. సాయన, రేపు మధ్యాహ్నం ఫ్రెండ్స్ వస్తున్నారు. లంచ్ ఏర్పాటు చెయ్యి. డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తెప్పించు. భోజనం గ్రాండ్గా ఉండాలి. వంట మనిషికి చెప్పు. అలాగే బాబు. ఎంతమందికి ఏర్పాటు చేయాలి? ఆడమగ కలిసి 25 మంది అవుతారు. అలాగే అన్నాడు. చందు వెళ్ళిపోగానే సాయన్న గిరిజ వైపు తిరిగాడు. ఇంట్లో పార్టీ అంటే ఇక ఇల్లు అదిరిపోవాల్సిందే, చెవులు బద్దలైపోతాయి అన్నాడు. వాళ్ళ తాతగారు ఉన్నారని వచ్చేవాళ్ళకి భయం ఉండదా? ఎందుకుండదు, ఉంటుంది. కానీ తాతగారు ఆ సమయానికి ఇంట్లో ఉంటేగా. పార్టీ అని తెలియగానే ఆ రోజు ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు రారు. ఇక ఇల్లంతా వాళ్ళదే, వాళ్ళ ఇష్టం. ఇంత మరీ వదిలేయటం ఏం బాలేదు సాయన్న. అదేగా మొత్తుకునేది. ఇది ఇప్పుడు వచ్చిన అలవాట, చిన్నప్పటి నుంచి అంతే. అందుకే చిన్నబాబుని మార్చటం ఆ దేవుడి తరం కూడా కాదేమోనని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అమ్మో, పార్టీ అంటే ఇప్పటి నుంచే అన్నీ చూడాలి. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో. కాస్త ఏ లోటు వచ్చినా చిన్నబాబు చంపేస్తాడు మమ్మల్ని. వంట మనిషికి చెప్పొస్తాను అంటూ వెళ్ళిపోయాడు సాయన్న. గిరిజ ఆలోచనలో పడినట్లు నిలబడిపోయింది. మర్నాడు 12 గంటలైంది. చందు కారులో తనతో కలిపి మరో 6 మంది కార్లు వచ్చి ఆ ఇంటి ఆవరణలో ఆగాయి. గేటు వార్లా తీసి ప్రతి కారుకి సలాం చేసి ఓ పక్కగా నిలబడిన గూర్ఖా ఆ కార్లలో నుంచి దిగుతున్న రకరకాల ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూస్తున్నాడు. కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతున్న చందు గుమ్మం దగ్గరికి రాగానే టక్కున ఆగిపోయాడు. సింహద్వారానికి బోదురు కప్పంత తాళం వేళ్లాడుతుంది. ఎన్నడూ లేనిది ఆ ఇంటి తలుపులు మూసి ఉండటమే కాకుండా తాళం కూడా వేసింది. సాయన, సాయన అరిచినట్టే పిలిచాడు. సాయన్న లేడు బాబు అన్నాడు గూర్ఖా దగ్గరికి వస్తూ. సాయన్న లేడా? ఎక్కడికి వెళ్ళాడు?
ఆశ్చర్యంగా అడిగాడు. పెద్దయ్య గారు, గిరిజమ్మ గారు, సాయన్న యాదగిరిగుట్ట వెళ్ళారు. అక్కడ ఈరోజు ఏదో పూజ ఉందట. రాత్రికి కానీ రారట. సాయన్న తాళం చెవులు ఇచ్చి వెళ్ళారా? నాకేం ఇవ్వలేదు. పెద్దయ్య గారు నాకేం చెప్పలేదు. కోడలమ్మగారు మాత్రం ఇల్లు చూస్తుండమని చెప్పారు. మీరు వస్తే ఇట్లా వెళ్ళామని చెప్పమన్నారు. చందు క్షణంసేపు శిలలా నిలబడ్డాడు. సింగపూర్ నుండి మంచి పాప్ మ్యూజిక్ బృందం వచ్చింది. వాళ్ళకి పార్టీ ఇస్తే బాగుంటుందని స్నేహితులు అన్నారు. చందు సరే అన్నాడు. అందుకనే నిన్ననే సాయన్నకి చెప్పాడు. ఈరోజు ఉదయం లేవగానే వాళ్ళకి టీ పార్టీ ఉంటే తనని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాడు. వాళ్ళని తీసుకొని లంచ్కి ఇంటికి వచ్చాడు. మూసి ఉన్న తలుపులు చూసి చందు ఫ్రెండ్స్ కూడా తెల్లబోయారు. ఇది కావాలని నీ భార్య చేసిన పని, ఇప్పుడేం చేయటం అన్నాడు రమేష్. చందుకి ఎదురుగా కనిపిస్తున్న తాళం వెక్కిరిస్తున్నట్లుగా నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఆ నిమిషంలో అతనికి ఆ అవమానం మనసుకు పట్టించుకొని ఆగ్రహపడే వ్యవధి కూడా లేదు. అందరూ కలిసి మళ్ళీ కార్లు ఎక్కారు. సరాసరి సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన హోటల్ బ్లూ స్టార్కి వెళ్ళారు. ఇంతమందికి లంచా? టైం కావాలన్నాడు మేనేజర్. అందరూ కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలు అవుతుండగా హోటల్ వాళ్ళు లంచ్ ఇచ్చారు. అప్పటికే సగం మంది వెళ్ళిపోయారు. చందుకి బుద్ధి పుట్టి తెలిసిన తర్వాత ఇంత అవమానం ఎప్పుడు జరగలేదు. ఇలాంటి సమయాల్లో చిత్తుగా తాగే అలవాటు ఉంటే అదొక హాయి. ఆ మత్తులో ఎలాంటి ఘోర పరాజయాన్నైనా మర్చిపోయి మొద్దులా నిద్రపోవచ్చు. చందుకి అలవాటు కూడా లేదు. రాత్రి 8 గంటల వేళ అతను ఇంటికొచ్చాడు. అతను కారు దిగేసరికి ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. ఇల్లంతా గది గదికి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అతను నిలువున మండుతున్న క్రోధ జ్వాలలా లోపలికొచ్చాడు. సాయనా! ఆ పిలుపుకి ఇల్లు కంపించినట్టయింది. సాయన్ వచ్చాడు. నువ్వు బతికే ఉన్నావా? సాయన్న తెల్లపోయాడు. అన్నాడు తల ఊపుతూ. నువ్వు ఏనాడన్నా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళావా? వెళ్ళలేదు. ఈరోజు ఎందుకు వెళ్ళావు? సాయన్న తల గొక్కున్నాడు. చిన్నమ్మగారు రమ్మనంటే వెళ్ళానండి. నేను ఎప్పుడూ ఇల్లు వదిలిపెట్టనని కేకలేసి మరీ తీసుకెళ్లారండి. ఈరోజు ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచానని చెప్పానుగా. చెప్పారు, నేను కూడా అదే అన్నాను. చిన్నమ్మ అన్నారు, పర్వాలేదులే సాయన్న, డబ్బులుండాలే కానీ ఈ ఊళ్ళో భోజనాలకు ఏం తక్కువ, ఏ హోటల్లోనైనా ఏర్పాటు చేసుకుంటారులే అని వంట మనిషికి కూడా సెలవిచ్చారండి. రాజగోపాలరావు గారి కోసం హార్లిక్స్ గ్లాస్ తీసుకెళ్తున్న గిరిజ అక్కడికి వచ్చింది. ఇద్దరు ఒకరిని ఒకరు తీక్షణంగా చూసుకున్నారు. పేనుకు పెత్తనం ఇస్తే ఏదో చేసిందట. అడ్డమైన వాళ్ళకి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది అన్నాడు చందు సాయన్నతో. సాయన్న, పెద్దయ్య గారు పడుకునే వేళ ఇది. ఇంట్లో గొడవ ఏమీ వినిపించకూడదు అన్నది గిరిజ. సాయన్న తల ఊపాడు. సాయన్న, నా ఇంట్లోనే నా కాంక్షల. ఈ ఇల్లు నాది, అవునా కాదా? చందు నిలదీశాడు. సాయన్న మీదే అన్నట్టు తల ఊపాడు. సాయన్న, ఇల్లు అనేది కావాలి అనుకుంటే బాధ్యతగా అన్నీ చూసుకోవాలి. ఫ్రెండ్స్ని వేసుకుని షికారు తిరిగితే సరిపోదు. చందు ఈసారి సూటిగా గిరిజ వైపు తిరిగాడు. ఫ్రెండ్సు ఎంతసేపు వాళ్ళ మీద పడేడుస్తావెందుకు? వాళ్ళు నా డబ్బు తింటున్నారనేగా. వాళ్ళ సంగతి సరే, నీ మాట ఏమిటి? నువ్వు డబ్బు మీద ఆశతో కాకపోతే ఈ ఇంట్లో ఎందుకున్నట్లు? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి నన్ను అడిగి తింటున్నారు. నువ్వు తెలివిగల దానివి కాబట్టి నీ అతి తెలివితేటలతో తాతయ్య నీకు ఇచ్చేలా చేస్తున్నావు. ఆ డబ్బు కోసమేగా పొమ్మన్నా కూడా ఈ ఇల్లు పట్టుకొని వేలాడుతున్నావు. నిన్ను నేనేమనాలి? ఇంకెప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్స్ గురించి ఎత్తకు అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. ఆ ముఖంలో కొరడా దెబ్బలు ఎడాపెడా తిన్నప్పటి బాధ కనిపిస్తుంది. ఆయన ఈ గొడవ నాకెందుకన్నట్లు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు ట్రాన్సిస్టర్ పెట్టుకుని ఇంగ్లీష్ న్యూస్ వింటున్నారు. ఆయనకి శబ్దంలో గిరిజా చందు పడిన ఘర్షణ వినపడలేదు. ఆయన శ్రద్ధగా న్యూస్ వింటున్నారు. అంతలో గిరిజ అక్కడికి వచ్చింది. హార్లిక్స్ గ్లాసు ఆయన పక్కగా నున్న స్టూల్పై పెట్టింది. మరు నిమిషంలో తాళం చెవులు కూడా గ్లాస్ పక్కనే ఉన్నాయి. గిరిజా, ఏంటిది అన్నారు ఆయన. నన్ను ఈ బాధ్యత నుండి తప్పించమని అడుగుతున్నాను. ఆయన రేడియో తగ్గించారు. ఏమైంది? చందు వచ్చాడా? ఏమైనా అన్నాడా అడిగారు ఆయన. గిరిజ మాట్లాడలేదు. నిన్నే వాడు వస్తాడని, నోటికొచ్చినట్టు మాట్లాడతాడని మనం అనుకున్నదేగా.
ఇందులో విశేషం ఏముంది? గిరిజ కళ్ళల్లో ఊబికి వస్తున్న నీళ్లని బలవంతంగా బిగబట్టుకుంటూ ఎటో చూస్తూ అంది. బాబుగారు, సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసుని సమాధానపరుచుకుంటూ వచ్చాను. కానీ ఈ రోజున ఆయన అన్న మాటలు వద్దు. నా మనసుని చంపుకోవటం నా వల్ల కాదు. నేను రేపు ఊరు వెళ్ళిపోతాను. దయించి మీరేమి అడ్డు చెప్పకుండా నన్ను వెళ్ళిపోనివ్వండి. గిరిజ, చందు మీద నిజంగా నీకు అభిమానం ఉందా లేదా? అది చెప్పినందువల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. ఒక మాట చెప్పనా? చిన్నప్పుడు తల్లి ఆడిస్తుంటే పసిపాప గుండెలపై తంతూ ఉంటుంది. తల్లి కోపం తెచ్చుకుంటుందా? అది వేరు. అది తెలియని పసితనం. లేదు గిరిజ, ఇది కూడా అంతే. విచక్షణ జ్ఞానం తెలియని ప్రతి వ్యక్తి ఒక పసిపాప కిందే లెక్క. చందుకి నీ విలువ ఏంటో తెలిస్తే అలా మాట్లాడతాడా? అదొక మూర్ఘత్వం అంతే. వాణ్ణి మార్చాలనే కదా మన తాపత్రయం. ఆ తాపత్రయం నెరవేరుతుందనే ఆశ నాకు కనిపించటం లేదు. అదిగో ఓడిపోతున్నావు. నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతున్నావి అయినా చూపుడు వేలు చూపిస్తూ అన్నారు. లేదు బాబుగారు, నా బాధ ఏంటో మీకు అర్థం కావట్లేదు. ఆయనంటే నాకు దేవుడి కంటే అభిమానం ఉంది. ఈ పెళ్లి మూలంగా ఎంత అభిమానం ఉందో అంత అగౌరవంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ యుద్ధం ఇక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు. దూరంగా వెళ్ళటమే మంచిది. గిరిజ, అదిగో అచ్చు ఆడపిల్లల, మామూలు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు సుమా. ఈరోజు నీ ధైర్యం అంతా ఎందుకు ఇలా నీళ్లు కారిపోతుంది? నా మాట విను. మామూలు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అది ఏ కారణంగానైనా విఫలమైతే నా కర్మ ఇంతేనని ఏడుస్తూ కూర్చుంటుంది. అదే తెలివిగల ఆడపిల్ల అయితే అసలు లోపం ఎక్కడుందో తెలుసుకొని సరిచేసుకొని చక్కదిద్దటానికి ప్రయత్నిస్తుంది. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు. నువ్వు ఓడిపోయి చందుకి దూరంగా వెళ్ళొద్దు. నువ్వు గెలవాలి. చందుయే ఓడిపోయి నీ దగ్గరికి రావాలి. ఇది నా ఆశీస్సు. గిరిజ, ధైర్యం తెచ్చుకో. వాడి మాటలు నువ్వు పట్టించుకున్నావంటే నీ అసలు ప్రయత్నం నువ్వు మర్చిపోయావన్నమాటే. ఇదిగో తీసుకో ఈ తాళాలు అంటూ ఆయన తాళం చెవులు అందించారు. మనిషి సామర్థ్యంలో ఉన్న అసలు రహస్యం ఏంటో చెప్పనా? ఎవరైనా మనల్ని సులభంగా గెలవచ్చును అనుకుంటే వాళ్ళని చిత్తుగా ఓడించేయటం. గిరిజకి ధైర్యం వచ్చింది ఆయన అనునయ వాక్యాలతో. గాయపడిన మనసు కాస్త శాంతించింది. తాళం చెవులు తీసుకుంది. నిజమే, తను వెళ్ళిపోతే చందు కోరుకున్నట్లే జరుగుతుంది. అలా కాకూడదు. తను ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది ఖాయమే. కానీ అది చందుకి భయపడి కాదు, కానే కాదు, తన ఇష్టం మీద వెళ్ళిపోతుంది. గిరిజకి రెట్టింపు శక్తి, ధైర్యం వచ్చింది. తాళం చెవులు తీసుకొని పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసింది. గిరిజ వెళ్తుంటే ఆయన పిలిచారు. దిండి కింద నుంచి కవర్ తీసిస్తూ, గిరిజ, ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది. రవి రాశాడు. నాకు కూడా రాశాడు. సెలవులు ఇచ్చారట, గురువారం వస్తున్నానని రాశాడు అన్నారు. ఆ మాట వినగానే గిరిజ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఉత్తరం తీసుకొని తలుపులు దగ్గరగా వేసి బయటకు వచ్చేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తన మహాకాయాన్ని ఈడ్చుకుంటూ వచ్చి చేరవేసినట్టు ఆగింది. ప్లాట్ఫామ్ మీద నిలబడి గిరిజ వరుసగా ఆగుతున్న పెట్టెల్లో తమ్ముడు ఎక్కడున్నాడో అని ఆతృతగా చూస్తుంది. రవి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి దిగాడు. అక్కా! గిరిజక ముందుకు వెళ్తుంటే రవే పిలిచాడు. రవి! రవి దగ్గరగా వచ్చాడు. గిరిజ రవిని కౌగిలించుకుంది. ఉత్తరాలు వస్తుంటే తెలియలేదు కానీ రవిని చూసి 6 నెలలైంది. 6 నెలలు చూస్తుండగానే టైం ఎంత త్వరగా గడిచిపోయింది. గిరిజ ఇంకా సంతోషంగా రవినే చూస్తుంది. బాగున్నావా అక్క? నువ్వు అంది. ఎలా ఉన్నావు నువ్వే చెప్పు. ఒక్కడుగు వెనక్కి వేసి స్ట్రైట్గా తన్ని చూడమన్నట్టు నిలబడ్డాడు. లావయ్యావు. నాకంటే కాస్త పొడుగు కూడా అయినట్టు అనిపిస్తుంది అంది. నువ్వు స్టేషన్కి వస్తావని నేను అసలు అనుకోలేదు. నిన్ను చూడగానే ఎంత సంతోషం వేసిందో తెలుసా? రవి పలువరసంతా కనిపించేలా నవ్వుతూ అన్నాడు. మొదట వద్దనే అనుకున్నాను. స్టేషన్కి వచ్చిన వాడివి ఇంటికి రావా? కానీ కారు ఎలాగో వస్తుంది. నేను ఇంటి దగ్గరుండి ఏం చేయాలి అనిపించింది. వచ్చేశాను. డ్రైవర్ రవి సామాను కూలీ తలకెక్కించి తీసుకెళ్ళాడు. రవి, గిరిజ ఒకరి చెయ్యి ఒకరు మరొకరు గట్టిగా పట్టుకుని ప్లాట్ఫామ్ దాటి బయటకు వచ్చేశారు.
ఎలా ఉందిరా స్కూలు అడిగింది. రవి బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అందరి పిల్లల కంటే పిసరంత ఉత్సాహంగానూ ఉన్నాడు. చాలా బాగుంది. ఉత్తరంలో రాశానుగా, రకరకాల పిల్లలు, భలే మనస్తత్వాలే. అక్క, రావుగారు బాగున్నారా? బావగారు. ఆ మాట వినగానే గిరిజ చెంపలు ఎర్రబడ్డాయి. రవి ఎంత మామూలుగా ఆ మాట అనేస్తున్నాడు. ఉత్తరాల్లో కూడా అలాగే రాస్తాడు. గిరిజతో కలిసి నడుస్తున్న రవి కళ్ళు హఠాత్తుగా, అరే అడిగో మధుమూర్తి అన్నాడు. ఎక్కడా? కంగారుగా చూసింది. అదిగో అక్క, ఆ బట్టతల ఆయన పక్కగా నడవటం లేదు. గిరిజ ఇంకేమీ చెప్పే అవకాశం లేకుండా చెయ్యి వదిలించుకొని ముందుకు పరిగెత్తాడు. తల వంచుకుని గబగబా వెళ్తున్న అతను వెనుకగా ఎవరో వచ్చి చెయ్యి పట్టుకుంటే ఉలిక్కిపడి తిరిగి చూశాడు. రవి, నువ్వా? ఆగి ఆశ్చర్యంగా అన్నాడు. అవును. నువ్వు కూడా ఈ ట్రైన్లోనే వచ్చావా? అవును. ఏ? అరే, నాకు తెలియనే లేదు. నేను కూడా ఇదే ట్రైన్లో వచ్చాను. నిజంగానా? నిజంగా. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? తిరుపతి నుంచి. నేను కూడా తిరుపతిలోనే ఎక్కాను. అప్పటికే గిరిజ అక్కడికి వచ్చింది. అదిగో అక్క, రవి చూపించాడు. మధు తల తిప్పి చూశాడు. అక్కడ ఒక్క అడుగు వెనుకగా కాస్త దూరంలో గిరిజ నిలబడుంది. గిరిజను చూడగానే అతని కళ్ళు సంభ్రమంగా వెలిగాయి. క్షణంసేపు మాట రానివాడిలా చూస్తూ ఉండిపోయాడు. గిరిజ కూడా అతన్నే చూస్తుంది. అతని కళ్ళు గిరిజని ఆత్రంగా పరిశీలించాయి. వేషభాషల్లో గిరిజలో ఏ చిన్ని మార్పు లేదు. తనకి తెలిసిన గిరిజలానే ఉంది. కానీ గిరిజలో ఇది వరకు లేని హుందాతనం ఏదో స్పష్టంగా కనిపిస్తుంది. అతని దృష్టి క్షణంలో సగం సేపే గిరిజ మెడలో మెరుస్తున్న మంగళసూత్రం తాడు మీద ఆగింది. గిరిజ, బాగున్నావా? మొదట అతనే పలకరించాడు. గిరిజ తల ఊపింది. నువ్వు? నేనా? నాకే, బానే ఉన్నాను. ముగ్గురు నడక సాగించారు. మధ్యలో రవి ఉన్నాడు. అటు మధు, ఇటు గిరిజ నడుస్తున్నారు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. పద్మావతి చావలి.